విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. నిజముగా వీరు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, నిజముగా దేవుడు వారిని అణిచివేస్తున్నప్పుడు, దేవుడు వారిని ఒక పరీక్ష గుండా తీసుకువెళ్తున్నప్పుడు, వారి హృదయంలో ఉన్నది బయటకొస్తున్నది ఇప్పుడు. ఇక్కడ మనం అదే మాట చూసాము. ఆయన స్తోత్రములు, ఆయన ఆజ్ఞలు గైకొంటారో లేదో అని మిమ్మల్ని శోధించి, మీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికే నిన్ను అణచి నిమిత్తమున అరణ్యంలో 40 సంవత్సరములు మిమ్మల్ని నడిపిస్తున్నాడని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అనగా ఇప్పుడు వారి హృదయంలో ఉన్నది బయటకు ఎలా వచ్చిందంటే, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారో లేదో తెలిసింది ఎలా అంటే, వారి ప్రయాణంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, వారి ప్రయాణంలో కొన్ని ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, వారి ప్రయాణంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, వారి ప్రయాణంలో కొన్ని కష్టములు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏం బయటకు వస్తుందంటే, వారి హృదయంలో ఉన్న విషయం బయటకు వస్తున్నది. హల్లెలూయా. అనగా వారు దేవుని గొర్రెపిల్ల ద్వారా విడిపించబడినప్పటికీ వారి హృదయంలో ఏముంది అంటే, వారి ఐగుప్తి యొక్క స్తోత్రములు దేవుళ్ళుగా ఉన్నటువంటి ఆ దూడనే బయటకు వచ్చినది. ప్రైజ్ ద లార్డ్. వారి ముందుగా నడవడానికి నిజంగా మాకు ఒక దేవుడు కావాలన్నప్పుడు అహరోను చేసింది అక్కడ దూడనే నిలబెట్టినాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ దూడకు వారు ఆరాధిస్తున్నారు, వారు ఆ దూడకు స్తోత్రములు మొక్కుతున్నారు, వారు అక్కడ బలి అర్పిస్తున్నారు, వారు అక్కడ అన్ని విధములుగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక మాటను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిజముగా వారు నీళ్లు లేనప్పుడు మోషే మీద సనిగినారు. మాకు తాగడానికి నీళ్లు లేవు, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చినావా అని అక్కడ ఉన్న ప్రజలు సనిగినారు. నిజముగా ఆహారం లేనప్పుడు, మేము ఆహారం లేకుండా ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చినావా అన్నప్పుడు ప్రభు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మాకు ఈ విధముగా మాంసము కోసము వారు అపేక్ష కలిగినప్పుడు దేవుడు వారికి పూరలను ఇచ్చాడు. ఈ విధముగా అన్ని విధముగా దేవుని మీద గాను మోషే మీద గాని సనిగారు. కానీ ఎప్పుడైతే మోషే సినాయి కొండ మీద ఉన్నప్పుడు నిజముగా వారు ఈ యొక్క దూడను మొక్కుతున్నారు, వారు బలి అర్పిస్తున్నారు. కానీ దూడ మీద సనగడం లేదే. హల్లెలూయా. దూడ దగ్గర సనగడం లేదు, దూడ దగ్గర వారికి ఆరాధన ఉంది, దూడకు మొక్కుతున్నారు, దూడకు బలి అర్పిస్తున్నారు. అనగా వారి హృదయంలో ఉన్న ఆ యొక్క దేవతను నిలబెట్టినప్పుడు, వారు సర్దుబాటు చేసి వారికి ఒక అనుకూలంగా ఉన్న ఒక దేవతను నిలబెట్టినప్పుడు, ఆ దూడను నిలబెట్టినప్పుడు దాని ఎదుట వారికి సనుగు లేదు, దాని ఎదుట వారికి ఎటువంటి విధులు, ఎటువంటి ఆంక్షలు లేవు, వారు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ నిజమైన దేవుడు నడిపిస్తున్నప్పుడు, నిజమైన యొక్క మోషే, దేవుని అభిషక్తుడైన మోషే నడిపిస్తున్నప్పుడు వారికి అనేక సనుగులు ఉన్నాయి. మాకు నీళ్లు లేవు, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చినావా, మాకు ఆహారం లేదు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చినావా అని ఇటువంటి ఒక అనేక వారికి గునుగుడు, సనగడాలు, అనేక ఇబ్బందులు వారికి జరిగినాయి. కానీ ఎప్పుడైతే దూడ ముందు ఇటువంటి ఏమీ లేవు, వారు ఆరాధిస్తున్నారు, వారు బలి అర్పిస్తున్నారు, వారు అన్ని జరుగుతున్నాయి వారి అక్కడ. హల్లెలూయా. ఇది ప్రవేశపెట్టింది నిజముగా ఒకవేళ గనక అనగా దేవుడు నిజంగా దాన్ని చూస్తున్నాడు. ఇది జరుగుతున్నప్పుడు దేవునికి తెలిసే ఉంటుంది. కానీ అది జరుగుతున్నప్పుడు దేవుడు వారికి ఆపలేదు. స్తోత్రములు. మోషేతో దానికంటే ముందు పంపించలేదు. స్తోత్రములు. వారు చేసిన తర్వాత దానికి ఆరాధిస్తున్నప్పుడు, దానికి మొక్కినాక స్తోత్రములు, అప్పుడు మోషేతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ప్రజలందరూ ఈ విధముగా ఆరాధిస్తున్నారు, నువ్వు వెళ్ళి స్తోత్రములు అక్కడికి వెళ్ళమని మోషేను పంపించి ఉన్నాడు. నిజముగా ఎందుకంటే దేవుడు కూడా చూశాడు ఈ విధముగా ఈ పోరాటంలో, ఈ ప్రయాణంలో వారిలో నుంచి నిజమైన దేవుడు అనగా ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించినటువంటి ఆ నిజమైన దేవుడు బయటకు వస్తాడా, లేదంటే స్తోత్రములు ఈ విధముగా వారి హృదయంలో ఉన్నది ఏమిటి అసలు, దేవుడా లేదంటే స్తోత్రములు వారి హృదయంలో ఉన్నది, లేదంటే ఆ ఐగుప్తు యొక్క దేవుడా అనేది బయటకు రావాలంటే వారు కొంత దూరం ప్రయాణించాలి. హల్లెలూయా. స్తోత్రములు. అవును దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నిజముగా నీవు కూడా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈనాడు లోకంలో నుంచి విడిపించబడ్డావు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈనాడు కూడా స్తోత్రంలో ఒకనాడు నువ్వు దేవుళ్లకు నువ్వు ఆరాధించేదానిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు విడుదల పొందావు, ఇప్పుడు నువ్వు విడిపించబడ్డావు. కానీ నీ ప్రయాణములో నువ్వు కొంత దూరము ప్రయాణించిన తర్వాత, దేవుడు నీతో నడిపిస్తున్న కాలములో ఇప్పుడు నువ్వు దేన్ని నిలబెడుతున్నావు? ఇప్పుడు నువ్వు అనగా ఈనాడు స్తోత్రములు నీకు అనుకూలంగా ఉన్న బోధ దగ్గర నీకు ఎటువంటి సర్దుబాటు లేదు. నీకు అనుకూలంగా ఉన్న ఆ బోధ దగ్గర ఆ యొక్క సర్దుబాటు నీకు ఎటువంటి అనేక ప్రశ్నలు లేవు నీకు. అయ్యో ఇది తప్పు కదా, ఇది ఈ విధంగా చేయకూడదు కదా అని నువ్వు అక్కడ చెప్పడం లేదు. స్తోత్రములు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో
అది బయటకు వచ్చినప్పుడు అక్కడ నీకు అనుకూలమైన బోధ దగ్గర నీకు ఎటువంటి స్తోత్రములు మాటలు లేవు, అక్కడ అంతా అనుకూలంగానే ఉన్నది. హల్లెలూయా. అనగా దూడ దగ్గర నీకు ఎటువంటి ప్రశ్నలు లేవు, ఎటువంటి సనుగులు లేవు, ఎటువంటి గునుగులు లేవు. ఇదంతా నాకు అనుకూలమే ఉంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఒక నిజమైన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నిజమైన సత్యము అభిషక్తుడైన మోషే నడిపిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక గునుగు కనబడుతుంది. అనగా ఒక ఇబ్బంది కనబడుతున్నది, ఒక ప్రయాసము కనబడుతున్నది. అయ్యో, ఇలాగైతే మేము ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు, మేము ఎలా ముందుకు నడవాలి? ఈ అరణ్యంలో మేము ఎలా ముందుకు వెళ్ళాలి? ఇటువంటి యొక్క అనేకులు గునుగుతున్నారు, ప్రభు మీద సనుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దూడ వచ్చిందో దాని దగ్గర ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. దాని ముందు బలి అర్పిస్తున్నారు, దాన్ని మొక్కుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దాని దగ్గర మాకు ఆహారం లేదని ఏడవడం లేదు, నీళ్లు లేవని ఏడవడం లేదు, దానితో సర్దుబాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిజమైన దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, నిజమైన సత్యమును నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకు అనేక సనుగులు ఉన్నాయి కదా, నీకు అనేక గునుగులు ఉన్నాయి. అయ్యో, ఇది కరెక్ట్ కాదు, ఇంత సత్యం అయితే మేము ఎలా నిలబడగలుగుతాము, ఇంత లోతైతే మేము ఎలా నిలబడగలుగుతాము, అయ్యో ఇది కరెక్ట్ కాదంటారు, అది కరెక్ట్ కాదంటారు. ఈ విధముగా అనేక విధాలుగా నీకు సనుగులు గునుగులు ఇప్పుడు నీలో ఉన్నాయి. కానీ స్తోత్రములు, నీకు దూడ దగ్గర ఎటువంటి సనుగులు లేవే, నీ దూడ దగ్గర ఎటువంటి స్తోత్రములు మాటలు లేవే. నాకు అంత అనుకూలంగా ఉంది. అక్కడ నేను ఆరాధించవచ్చు, పాట పాడవచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు, ప్రసంగించవచ్చు, ఏదో చేయొచ్చు. కానీ దూడ దగ్గర నీకు సనుగులు లేవు. దేవుని దగ్గర ఎందుకు సనుగులు వస్తున్నాయి? ఆ నిజమైన ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, నిజమైన సత్యము నిన్ను నడిపిస్తున్నప్పుడు, హల్లెలూయా, స్తోత్రములు, నీకు ఎందుకు అటువంటి సనుగులు వస్తున్నాయి? నిజముగా నీ హృదయములో ఏదుందో దేవుడు చూడగోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం లేఖనంలో మొదట అదే చూస్తాం. స్తోత్రములు, కీర్తనలు దాని యొక్క 51:6 అదే చూస్తున్నాము. స్తోత్రములు హృదయములో అనగా అంతరంగములో నేను సత్యమును కోరుతున్నాను. హల్లెలూయా. అంతరంగములో సత్యమును కోరుతున్నాను. ఈ సత్యము స్తోత్రములు నిజముగా అనగా నువ్వు భక్తి చేసి నీలో నుంచి సత్యము బయటకు వస్తుందా, దూడ బయటకు వస్తున్నదా? హల్లెలూయా. అనేక సంవత్సరములు భక్తి చేసి, అనేక సంవత్సరములుగా క్రైస్తవ్యంలో ఉండి, అనేక సంవత్సరములుగా ప్రభువును వెంబడిస్తున్న వారిగా ఉండి, ఈనాడు నువ్వు నిలబడుతున్నది దూడనా, యెహోవానా? హల్లెలూయా. నీలో నుంచి ఏది నిలబడుతున్నది? స్తోత్రములు, దూడ ఎదుట నీకు సర్దుబాటు ఉన్నది, దూడ ఎదుట నీకు సనుగులు లేవు, దూడ ఎదుట నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. స్తోత్రములు, అవును, స్తోత్రములు, దూడను మొక్కిన వారికి, దూడతో సర్దుబాటు చేసిన వారికి నిజముగా అన్ని అనుకూలంగానే కనబడుతున్నది. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకంటే వారికి అనుకూలమైన దేవుడు అక్కడ నిలబడినాడు. ఆ దేవుడి పేరు కూడా యెహోవా అని. హల్లెలూయా. అక్కడ మొక్కుతున్నది కూడా యెహోవా పేరటనే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వేరే పేరు కాదు, యెహోవా అని. స్తోత్రములు, అవును, ఆయన పేరుటనే అక్కడ ఆరాధన జరుగుతున్నది, ఆయన పేరుటనే అక్కడ ప్రసంగం జరుగుతున్నది, ఆయన పేరుటనే అక్కడ సంఘాలు నడిపించబడుతున్నాయి. కానీ స్తోత్రములు, హల్లెలూయా, నీకు అనుకూలంగా స్తోత్రములు నీ చెవి కమ్ములనిచ్చి ఇదిగో నీకు అనుకూలంగా ఒక మార్చినటువంటి ఒక దూడ అక్కడ నిలబడి ఉన్నది. హల్లెలూయా. అనగా స్తోత్రములు అహరోను స్తోత్రములు వారి యొక్క చెవి కమ్ములను తీసుకొని ఇదిగో స్తోత్రములు అది విగ్రహము చేస్తున్నప్పుడు అక్కడ నిలబెడుతున్నప్పుడు అది దూడ. స్తోత్రములు, అది దూడ రూపముగా వస్తున్నది. అది స్తోత్రములు నిజముగా మనం చూస్తున్నట్లయితే, ఈ దూడ గురించి మనం చూస్తా ఉన్నట్లయితే, ఇదిగో ఐగుప్తీయులు ఆరాధించే స్తోత్రములు జంతువులను వారు ఆరాధించేవారు. నిజముగా ప్రభు స్తోత్రములు ఐగుప్తుల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తున్నప్పుడు నిజముగా జంతువులను కూడా దేవుడు అక్కడ శిక్షించినాడు. వాటికి గడ్డలు కురుపులు అక్కడ కలిగినట్టుగా చూస్తున్నాం. అనగా స్తోత్రములు ఏ దేవతలను అయితే వారు మొక్కేవారు, నీళ్లను వారు మొక్కేవారు, నీళ్లు రక్తముగా దేవుడు మార్చాడు. వాటిని కూడా స్తోత్రములు దేవుడు అక్కడ స్తోత్రములు వాటికి ఎక్కడెక్కడైతే వారు మొక్కేవారు వాటికి దేవుడు అక్కడ శిక్షను విధించుకుంటూ వచ్చాడు. దేవుడు అక్కడ పిలవడానికి, ఆ దేవతలు కావని చెప్పడానికి స్తోత్రములు వారి మధ్యలో కార్యములు చేశాడు. నీళ్లను మొక్కేవారు నీళ్లను రక్తంగా మార్చాడు. కప్పలను ఆరాధించేవారు వారి కప్పలను ఇంట్లోనికి స్తోత్రములు వారి యొక్క స్తోత్రం ఇండ్లలోనికి వచ్చి భయంకరంగా అక్కడ స్తోత్రం వారి విసుక్కునే విధంగా చేశాడు. ఈ విధంగా జంతువులను మొక్కేవారు. ఈ విధంగా స్తోత్రములు ఈ అనేక రకాల వాటిని వారు మొక్కేవారు. స్తోత్రములు వాటన్నిటిని దేవుడు అక్కడ స్తోత్రములు అవి నిజమైన దేవుళ్ళు కావని, యెహోవాని నిజమైన దేవుడిని వారి మధ్యలో కనపరుచుకోవడానికి అనేక కార్యములు చేశాడు. స్తోత్రములు, అవును, ఇట్టి దూడ ఆ యొక్క స్తోత్రములు ఇట్టి దూడ ఐగుప్తు దేశంలో మొక్కుతున్నటువంటి ఆ దూడని వారికి స్తోత్రములు అక్కడ నిలబడినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. అది యెహోవా పేరిటని. ప్రైజ్ ది లార్డ్. అది యెహోవా పేరిటని అక్కడ నిలబెట్టి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మన జీవితంలో స్తోత్రములు అనేక దినాలు క్రైస్తవ్యంలో ఉంటున్నాం. మనము కొన్ని శ్రమల గుండా వెళుతున్నప్పుడు, కొన్ని పోరాటముల గుండా వెళుతున్నాడు. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు.
స్తోత్రములు. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు. అవును, స్తోత్రములు. నిజముగా ఒక సులువైన మార్గము గుండా తీసుకువెళ్ళడం లేదు, ఒక ఈజీగా వెళ్లే మార్గము గుండా తీసుకువెళ్ళడం లేదు. ఆయన ఇరుకు మార్గము గుండా తీసుకువెళ్తున్నాడు నేను. ఆ ఇరుకు మార్గము గుండా వెళుతున్నప్పుడు స్తోత్రములు, నిజముగా నీ యొక్క స్తోత్రములు ఆలోచన ఏమిటి? నీలో నుంచి బయలుదేరుతున్నది ఏమిటి? నీలో నుంచి వస్తున్నదేమిటి? స్తోత్రములు, నీలో నుంచి నిజముగా దూడను నిలబెడుతున్నావా? యెహోవా అనే దేవుడని నిజముగా ఆయనను ఆరాధించు వారిగా ఉన్నావా? స్తోత్రములు. అవును, ఎటువంటి పరిస్థితి నాకు ఎదురైనా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పోరాటములు వచ్చినా, ప్రభువా నీ కోసం నేను నిలబడతాను ప్రభువా. నాకు అనుకూలమైన బోధ కాదు ప్రభువా, నీ చిత్తం ఎక్కడ ఉందో అక్కడ నన్ను నడిపించుము ప్రభువా. నాకు అనుకూలమైన బోధ కాదు ప్రభువా, నా చిత్తము కాదు, నా తలంపులు కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడాలి. నేను ఇరుకు మార్గము గుండా నడిపించబడాలి. అయ్యా నీ రాజ్యము నేను చేరాలి. ప్రభు మీరు నన్ను నడిపించండి ప్రభు అని ఎవరు అప్పగించుకుంటారు? స్తోత్రములు. ఎవరు అప్పగించుకుంటారు? ఈనాడు స్తోత్రములు అనేకులకు వారికి అనుకూలమైన స్తోత్రములు బోధ వైపు, అనుకూలమైన బోధల వైపు ఈనాడు అనేకులు తిరుగుతున్నారు. అక్కడ ఎటువంటి వారికి ప్రశ్న లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. స్తోత్రములు. అక్కడ ఆరాధన వారికి అనుకూలమే, అక్కడ ప్రార్థన అనుకూలమే, అక్కడ వాక్యం అనుకూలమే. కానీ స్తోత్రం ఒక నిజమైన సత్యము బయలుపరచబడుతున్నప్పుడు, ఒక నిజమైన వాక్యము నడిపిస్తున్నప్పుడు మ్యూట్ లో పడ్డదన్న. అన్న మ్యూట్ లో పడ్డది నీ. వినబడుతుందా? సారీ, స్తోత్రం మ్యూట్ లో పడినట్టుంది. ఈ రాత్రికాల వేళలో స్తోత్రములు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. నిజముగా అవును, నేను స్తోత్రములు మోషే వలె ఖడ్గాన్ని ఎత్తుతాను. ప్రవహిస్తున్నాడు. నేను మోషే వలె ఖడ్గాన్ని ఎత్తుతాను. స్తోత్రములు. ఆ దూడను కూలగొడతాను. స్తోత్రములు అనగా సత్యాన్ని ప్రకటించడం కాదు, అబద్ధమును కూడా నేను కూలగొడతాను. అబద్ధము భక్తిని, అబద్ధం యొక్క స్తోత్రములు దూడను, అబద్ధం యొక్క స్తోత్రములు ఆ యొక్క స్తోత్రములు సంఘములను, అబద్ధం యొక్క పరిచర్యలు నేను కూలగొడతానని నిజంగా ఎవరైనా స్తోత్రములు మోసే వలె ఖడ్గం ఎత్తేవారు ఉన్నారా? స్తోత్రములు. అబద్ధం వెంబడించే ఆ దూడను వెంబడించే ఆ ప్రజల మధ్యలో ఇదిగో స్తోత్రములు ఖడ్గము పట్టుకున్న మోస నిలబడినాడు. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ఖడ్గం పట్టుకున్న మోస నిలబడినాడు. స్తోత్రములు. ఈనాడు ఎవరైనా ఇదిగో స్తోత్రం మోసే వలె ఆ సత్యమును వెంబడించి ఆ దూడను కూలగొట్టే, ఆ ధర్మశాస్త్రమును కూలగొట్టే, ఇదిగో స్తోత్రములు వారికి అనుకూలమైన బోధనను కూలగొట్టే స్తోత్రములు వారెవరైనా నిలబడినారా? స్తోత్రములు. మోసే వలె ఖడ్గము పట్టుకున్న వారి నిలబడుదురుగాక. సత్యము పక్షమున మోసే వలె ఖడ్గమును పట్టుకున్న వారి నాడు నిలబడుదురుగాక. స్తోత్రములు. అట్టివారు స్తోత్రములు సంఘములు నిలబడాలని ఈనాడు స్తోత్రములు మా పోరాటము. హల్లెలూయా. అట్టివారు స్తోత్రములు ఇదిగో సత్యమని గ్రహించడం కాదు, సత్యమని తెలుసుకోవడం కాదు, సత్యాన్ని వినడం కాదు. స్తోత్రములు. అయ్యో ఇదిగో అబద్ధం వస్తున్నప్పుడు, ఇదిగో ధర్మశాస్త్రం వస్తున్నప్పుడు, లేదంటే స్తోత్రములు నామకార్థ భక్తి వస్తున్నప్పుడు ఇదిగో స్తోత్రములు ఖడ్గము పట్టుకునే వారు కావాలి. హల్లెలూయా. అనేకులు విధానం ఖడ్గము పట్టుకుని నిలబడుదురు గాక, ధర్మశాస్త్రంతో పోరాడుదురు గాక, అబద్ధముతో పోరాడుదురు గాక, లోకముతో పోరాడుదురు గాక. స్తోత్రములు. హల్లెలూయా. ఆ దూడను కూలగొడుదురు గాక, ఆ దూడను దుమ్ముగా చేదురు గాక. స్తోత్రములు. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ భక్తులను ఈనాడు కూలగొట్టి దేవుని రాజ్యము కట్టడానికి ఎవరైనా సిద్ధముగా ఉన్నారా? ఆ ఖడ్గము పట్టుకున్న వారు బయలుదేరుదురుగాక. స్తోత్రములు. సర్దుబాటు కాదు, వారితో యుద్ధమే. స్తోత్రం. హల్లెలూయా. దూడతో సర్దుబాటు కాదు, దూడతో యుద్ధమే. స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టివారు లేచుదురుగాక, ఇట్టివారు బలం పొందుదురుగాక, ఇట్టివారు నిలబడుదురుగాక. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు. ఈ విధముగా ఇదిగో సంఘము స్తోత్రం లేనాడు నిలబడును గాక. ప్రవహిస్తున్నాడు. సంఘములో యవనస్తులు గాని వాక్యం వింటున్న వారు బలపడుదురు గాక. స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో స్తోత్రం. ఈనాడు అనేక సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత మనలో నుంచి ఏం బయటకు వస్తుంది? నిజముగా దూడ నిలబడుతున్నదా? యెహోవా అనే స్తోత్రములు మన నుంచి బయటకు వస్తున్నాడా? సత్యము మనలో నుంచి బయటకు వస్తుందా? లేదంటే మనము సనిగే వారిగా ఉన్నామా? ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధానంలో సిద్ధపడదాం. రండి ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని అప్పగించుకొని దయచేసి ఎవరైనా నిజముగా
స్తోత్రములు మీరున్న స్థలంలో మౌనముగా కూర్చోకుండా ప్రభువా, ఇదిగో మా హృదయంలో, మా అంతరంగంలో మీరు సత్యాన్ని కోరుతున్నారు ప్రభువా. మా అంతరంగంలో మీరు సత్యాన్ని కోరుతున్నారు దేవా. స్తోత్రములు. ఏదో ప్రభువా పై పై విషయాలు కాదు, వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, సత్యము తెలుసుకుని వెళ్ళిపోవడం కాదు ప్రభువా. అయా మా అంతరంగంలో మీరు సత్యాన్ని కోరుతున్నారు దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అవును దేవా, ఇదిగో ఈనాడు ప్రభువా స్తోత్రములు. అనేక సంవత్సరాలు ప్రభువా మేము మీ కార్యాలు చూసాము ప్రభు. అనేక సంవత్సరాల నుంచి ప్రభువా తండ్రి మేము ఎన్నో సంఘాలకు వెళ్ళాము, వాక్యాన్ని తెలుసుకున్నాం ప్రభువా. హల్లెలూయా స్తోత్రములు. నిజముగా ఈ విధముగా ఇజ్రాయేలు ప్రజలు ప్రభువా ఒకనాడు బానిసత్వంలో ఉండి ఫరో యొక్క అధీనంలో ఉండి ప్రభువా గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి అనేక అద్భుతాలు ఆశ్చర్యములు చూసిన తర్వాత కూడా దేవా స్తోత్రములు, వారిలో నుంచి ప్రభు స్తోత్రములు అరణ్యములో ఆయన ప్రభు నీళ్లు లేనప్పుడు అయా మీరు నీళ్ళు ఇచ్చారు, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చారు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా ప్రభువ ఇదిగో స్తోత్రములు మాకు ముందుగా నడవడానికి మాకు ఒక దేవత, మాకు ఒక దేవుడు కావాలని ప్రభు స్తోత్రములు వారు మొక్కినప్పుడు, వారు అడిగినప్పుడు దేవా ఆహారోను వారి యొక్క చెవి కమ్మలను తీసి చేస్తున్నప్పుడు ఆయా స్తోత్రములు ఐగుప్తు దేవత అయిన ఆ యొక్క స్తోత్రములకు దూడని అక్కడ బయలుదేరినాడు. అక్కడ స్తోత్రములు అక్కడ కనబడుతున్నది ప్రభు స్తోత్రములు, దాని కూడా యెహోవా అని పేరు పెడుతున్నట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా స్తోత్రములు. ఈనాడు కూడా ప్రభువా అనేకులు వారికి అనుకూలమైన బోధ వైపు, అనుకూలమైన స్తోత్ర ప్రభువా సహవాసం వైపు, వాక్యం వైపు వెళుతున్నారు కానీ దేవా నిజమైన సత్యము వారికి ప్రకటిస్తున్నప్పుడు ప్రభువా దాని వైపుగా అయా అనేకులు మళ్ళడానికి ఇష్టపడడం లేదు. అట్టి వారిని మీరు బలపరచుము దేవా స్తోత్రములు తండ్రి. తండ్రి మీకు వందనాలు ప్రభువా. అనుకూలంగా ఉన్న బోధ వైపు ప్రభువా వారికి ఎలాంటి ప్రశ్నలు లేవు, ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభువా స్తోత్రములు. ఎక్కడైతే సత్యం ప్రకటించబడుతుందో అక్కడ దేవ స్తోత్రం వారికి అన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది తప్పు అని, ఇది ఎలా జరుగునని, ఇదే విధంగా వెళ్ళగలుగుతామని ప్రభా స్తోత్రం వారు ప్రశ్నిస్తున్నారు. అనేకులు ప్రభా ఇది క్రొత్త నిబంధనలు కూడా చూస్తున్నాం ప్రభా. ఇంత తిరుగు మార్గం అయితే మేము ఎలా వెళ్ళగలుగుతాము, ఈ విధంగానైతే మేము నిలబడలేమని ప్రభా స్తోత్రములు అనేకులు అన్నప్పుడు ఇది మీ వల్ల కాదు కానీ ఇది దేవునికి సమస్తం సాధ్యం, ఆయన మీద మీరు ఆధారపడమని మీరు మాట్లాడుతున్నారు. హల్లెలూయా స్తోత్రములు. ఈనాడు కూడా ప్రభువా అనేకులు మీ మీద ఆధారపడి ముందుకు నడవడానికి సహాయం దయచేయండి. ధర్మశాస్త్రంతో పోరాడుదురుగాక, నామకార్థంతో పోరాడుదురుగాక ప్రభువా. దూడను కూలుగొట్టి ప్రభువా స్తోత్రములు. అయా స్తోత్రం ప్రభువా ఎదుగునైనా ప్రభు మీ రాజ్యము చేరే వరకు ప్రభా పాలు తేనెలు ప్రవహించి మీ కానాను పట్టణము చేరే వరకు దేవ స్తోత్రములు. అయా స్తోత్రం నూతన ఎరుసలేమైన పరలోక రాజ్యము చేరే వరకు అయా స్తోత్రములు. యుద్ధంలో ఒక్కొక్కరు ఖడ్గము పట్టుకుని నిలబడడానికి ఒక్కొక్కరు మీరు బలపరచు. ఒకే ఏలియా వలె ప్రభువా స్తోత్రములు. ఇదిగో 7,000 మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ నేను యెహోవా పక్షమును నిలబడ్డానని ప్రభువా ఏ విధంగా తన వ్యక్తిగత సాక్ష్యం చెబుతున్నాడు. అనేకులను ప్రభువా మోషే వలె, ఏలియా వలె ప్రభువా అనేకులు ఖడ్గం పట్టుకుని నిలబడుదురుగాక, వారి ఎదుట దుర్గములు కూలిపోను గాక. హల్లెలూయా స్తోత్రములు. వాటి ఎదుట ప్రభువా స్తోత్రములు ప్రభువా ఇటువంటి ధర్మశాస్త్రం యొక్క భక్తి పరులు దేవ స్తోత్రములు, ఇదిగో అబద్ధ బోధలు దేవ స్తోత్రములు ప్రభువా ఇటువంటి యొక్క స్తోత్రములు తండ్రి ఇదిగో దూడ యొక్క అయ స్తోత్రం ఆరాధన కూలిపోను గాక స్తోత్రములు. వాటి అవి దుమ్ముగా మార్చబడును గాక. ఇదిగో మీ నామమే పైకెత్తబడును గాక, అయ్యా మీ రాజ్యము కట్టబడును గాక దేవ స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు బలపరచుమని తండ్రి మీ కొందనాలు స్తోత్రములు ప్రభు. మీ కృప చూపుదే ఒక్కొక్కరిని బలపరచు. హల్లెలూయా హల్లెలూయా తండ్రి మీకు వందనాలు. దయచేసి ఎవరైనా వాక్యానికి అప్పగించుకుందాం, చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎవరైనా ప్రార్థించండి.